హాయ్, నేను మీ యోహాన్ని. ఇవాళ తాటిగొట్టలని వేరటానికి వెళ్తున్నాను. వేరు పూడ్చిపెట్టాలి. పూడ్చిపెట్టే దేనికంటే తేగలకి. అది తేగలు పూడ్చిపెడితే తేగలు వస్తాయి. అది వచ్చినాక పీక్కుని తినాలి. ఉడకబెట్టి కాల్చుకునైనా తినచ్చు. ఇందాక తాటికాయ పైన ఉన్న టేస్ట్ చూసాం. ఇప్పుడు తాటికాయ నుంచి విత్తరించి వచ్చే తేగను కూడా ఒకసారి టేస్ట్ చూద్దాం. పూడ్చిపెట్టిన తర్వాత 3 నెలల తర్వాత వస్తాయి. 3 నెలలకి భూమిలో ఉండాలి. ఆ తర్వాతే తేగ అనేది సైజు మనం తినే సైజుకి వస్తాయి. ఇప్పుడు ఆ తాటి విత్తనం కోసం వెళ్తున్నాను. ఇగో తాటికాయ అంటే ఇలా ఉంటుంది. చూడండి, తాటికాయ అంటే ఇలా ఉంటుంది. ఆ తాటి చెట్లంతా ఎదుకొచ్చాము, ఏమి దొరకలేదు. చాలా దూరంలో ఉంది, మా ఊరికి దూరంలో ఉన్నాయి. కనీసం దాదాపు 3 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అదిగో అది మా ఊరు. అక్కడ ఉంది మా ఊరు. ఆ నుంచి వచ్చాం. 3 కిలోమీటర్ల దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ దాకా మోసుకెళ్ళాలి. అంటే మన ఊరు దగ్గరలో వేసుకోవాలి. ఇది ఒక తాటికాయ. అంటే ఇది మంచి టేస్ట్ ఉన్న తాటికాయలు కాదు ఇది. అంటే మనం చెప్పినట్టుగా 2 రకాలు ఉంటాయి అన్నాను కదా. 2 రకాల్లో ఇది వేస్ట్ రకం. మంచి రకం ఇంకో క్వాలిటీ వేరు ఉండదు. ఇందాక చూశాను కదా, అది మంచి క్వాలిటీ అనమాట. దాన్ని తీసుకెళ్ళి మనం ఉడకబెట్టుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. ఇది వేస్ట్. ఇదంటే కాస్త సాల్ట్ తగులుతూ ఉంటుంది, కానీ ఉప్పు ఉంటుంది. ఇది మంచి టేస్ట్ రాదు ఈ కాయ. అంటే క్వాలిటీ 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల్లో ఏది బాగుంటుందో అది చూసి తీసుకోవాలి. అది ఇప్పుడు మనం ఇవన్నీ ఈ తాటి విత్తనాలు వేరుకోవాలి. మనం 3 కిలోమీటర్ దూరం ఉంది మన ఊరు. అక్కడికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడెళ్ళి పూడ్చిపెట్టాలి. పూడ్చిపెడితే అప్పుడు 90 రోజులు భూమిలో ఉండాలి. అప్పుడు కానీ మనకి తేగ అనేది మంచి సైజులో రాదు. అప్పుడు 3 నెలల తర్వాతే మనకి మంచి సైజులో వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి తాటికాయలు. ఇవన్నీ తాటి విత్తనాలు. ఇవన్నీ ఏరుకుని వెళ్ళాలి. చూడండి, నా చుట్టూ మొత్తం అడవి. చూడు ఎంత అడవి ఉన్నాయో చూడండి. మీరు చూస్తే నాకే భయం వేస్తుంది. చీకటి పడిపోతుంది. చీకటి పడిపోతే ఇంకా ఏదైనా అడవి జంతువులు వస్తాయని భయం వేస్తుంది నాకైతే. కానీ ఈరోజే మంచి రోజు అని అన్నారు తాటికాయని తీసుకెళ్ళి పూడ్చిపెట్టడం. అందుకని ఈరోజు ఖచ్చితంగా పూడ్చిపెట్టాలని అనుకున్నాను. ఇవాళ ఖచ్చితంగా పొద్దుపోతుంది, చీకటి పడిపోతుంది. ఇవాళ ఎట్టి పరిస్థితులైనా తీసుకెళ్ళి పూడ్చిపెట్టాలనేది నా ఆలోచన. ఎంత చీకటైనా సరే. కానీ చుట్టూ చూడు, మొత్తం అడవిలాగా ఉంది. పెద్ద పెద్ద పొదలు, కానీ దాంట్లో ఏముంటాయో తెలియదు. అందుకని నాకైతే భయం వేస్తుంది. తొందరగా వెళ్ళిపోవాలనేది నా ఆలోచన. చెట్టు నా వెనక ఉంది, పెద్ద తాటి చెట్లు. అబ్బా, అసలు దీన్ని చూస్తే భయం వేస్తుంది. ఎక్కే వాళ్ళైతే ఎక్కలేము దీన్ని. ఎందుకంటే అంత పెద్ద చెట్లు, అవి పెద్ద మామూలుగా లేదు. చెట్లు చూస్తే ఆకాశానికి తాకి ఉన్నట్టుంది. చూడండి ఎంత పెద్ద చెట్టు అంటే అంత పెద్ద చెట్టు. ఇదిగో 7 ఒకటి ఉన్నాయి చూడండి. ఇది పొదలు కాదు, ఇదిగో ఒకటి. ఎంత పెద్ద చెట్టు అంటే మామూలు పెద్ద చెట్టు కాదయ్యా ఇది.
మామూలుగా లేదు. చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. అప్పట్లో మనకి ఇల్లు పూరి పాకాలు అంటారు కదా, ఆ పాకానికి కప్పుకునేది ఈ తాటాకు. చూడండి పెద్ద పెద్ద ఆకులు, చూడు ఎంత ఆకులు ఉన్నాయి, చూడు ఎంత సైజు ఉన్నాయి, చూడు పెద్ద పెద్ద ఆకులు, పెద్ద సైజులో ఉంది చూసారా. ఈ ఆకులతోనే కప్పుకొని అప్పుడు నివసించేవారు పెద్దల కాలంలో. ఎందుకంటే ఇప్పుడంటే సిమెంటు రాడ్లని అంటే అప్పుడు ఉండేవి, కానీ కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు వేసుకునేవారు. కానీ లేని వాళ్ళు ఏంటంటే ఈ తాటాకులు ఇల్లు కప్పుకొని ఈ తాటాకు ఇంట్లోనే ఉండేవారు అప్పుడు. అంటే అప్పుడు మా తల్లిదండ్రులైనా తాటాకు ఇల్లులోనే ఉండేవాళ్ళు. నాకు ఊహ తెలిసినప్పటికీ కూడా నేను తాటాకు ఇంట్లోనే ఉండేవాడిని, తాటాకుతో కప్పిన ఇళ్ళల్లో ఉండేవాడిని నేను కూడా. అవును, నేను ఆ ఇంట్లో నుండి వచ్చినాను. ఇప్పుడైతే రేగిళ్ళు అవి వేసుకున్నాను తప్ప అప్పుడు ఈ తాటాకులోనే ఉండేవాడిని మేము కూడా. గంపరెండు అయింది తాటెత్తనం. వచ్చేసాము, ఇక పూడ్చిపెట్టాలి. గుంట తవ్వి పూడ్చిపెట్టాలి. ఇప్పుడు పొద్దుపోయింది, చీకటిగా ఉంది. కెమెరా పెద్ద క్లారిటీగా అయితే కనబడతలేదు, మీరే చూడండి ఒకసారి. ఇలా తవ్వుకోవటానికి కోసం ఇక్కడ పోసాము, ఇక్కడ తవ్వాలి. చీకటి అన్నీ ఏం కనపడతలేదు, చీకటిగా ఉంది. ఒకసారి చూడండి మీరే. ఇట్లాగా వరుసన్న పేర్చుకోవాలి, ఇట్లా వరుసగా పేర్చుకుంటే బాగుంటుంది. తేగదలు అనేది లైన్గా వస్తాయి అన్నమాట, అందుకని పేరుస్తున్నాము. ఇలా లైన్గా పేర్చుకోవాలి. పేర్చిన తర్వాత మట్టిని తీసేయాలి. చూడండి ఇక్కడ మట్టి తీస్తున్నాను, మట్టి తీసి గుంట తవ్వుతున్నాను. గుంట తవ్విన తర్వాత ఇక చూడటమే. చూడండి పూర్తి చేయటమే. అయిపోయింది.